అణ్వాయుధ తయారీకి సిద్ధమవుతున్న ఇరాన్పై మరింత ఒత్తిడి తీసుకొస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన వేళ ఇరాన్ కరెన్సీ చరిత్రలో అత్యల్ప స్థాయికి పతనమైంది. తాజాగా ఒక అమెరికన్ డాలర్తో పోలిస్తే ఇరాన్ కరెన్సీ 8,50,000 రియాల్స్కు పతనమైంది. ఇరాన్ చమురు ఎగుమతులను పూర్తిగా సున్నాకు తీసుకురావడం, ఐరాస ఆంక్షల అమలుకు ట్రంప్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఉత్తర్వులపై సంతకాలు చేశారు. అయితే ఇరాన్పై ఆంక్షలు విధించడం ఇష్టం లేదని, టెహ్రాన్తో ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నట్లు ట్రంప్ సూచించారు. అణ్వస్త్ర కార్యక్రమాల కారణంగా అంతర్జాతీయ ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కొన్నేళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. 2015లో అగ్రరాజ్యంతో ఇరాన్ అణు ఒప్పందం చేసుకునే నాటికి $1కు 32,000 రియాల్స్ ఉండేవి. కొంతకాలంగా భారీగా పతనమవుతూ వస్తున్న రియాల్ విలువ అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల నాటికి 7.03 లక్షలకు చేరుకుంది. తాజాగా అది మరింత పతనమై 8.5 లక్షల రియాల్స్కు పడిపోయింది.